తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. సీతారాం నాయక్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. బీజేపీ నేతలతో కలిసి సీతారాం నాయక్ ఇంటికి వెళ్లిన కిషన్ రెడ్డి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కిషన్ రెడ్డి సీతారాం నాయక్ భేటీపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, ఏదైతే ఈ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత, అసలు ఏం జరుగుతోంది? హరీష, మొత్తంగా కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేత, మహబూబాబాద్ కు సంబంధించినటువంటి మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ బీజేపీలో చేరడం అనేటువంటి ఖాయమైంది. కొద్దిసేపటి క్రితమే హన్మకొండలో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ లో సీతారాం నాయక్ సంబంధించినటువంటి నివాసానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటికి వచ్చారు. స్వయంగా ఆయన సీతారాం నాయక్ తోటి భేటీ జరుపుతున్నారు. ఆయన తోటి అంటే పార్టీలో ఏ రకమైనటువంటి సముచిత స్థానం ఇస్తారు, ఆ పార్టీలో ఏ రకమైనటువంటి గుర్తింపు ఉంటుంది అనేటువంటి కొంతమంది బీజేపీ నేతలతో కలిసి, అంటే బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో సహా కలిసి వచ్చి ఆయన భేటీ జరుపుతున్నారు. సీతారాం నాయక్ మాత్రం కేవలం కిషన్ రెడ్డిని తన ఇంటికి టీ కోసం ఆహ్వానించానని చెప్తున్నప్పటికీ కూడా ఇక సీతారాం నాయక్ బీఆర్ఎస్ లో ఉండే అవకాశమే లేదనేటువంటి ఈ సంకేతాన్ని బట్టి తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా సీతారాం నాయక్ బీఆర్ఎస్ లోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గులాబీ దళపతి కేసీఆర్ సీతారాం నాయక్ కి టికెట్ నిరాకరించడంతో గత 5 ఏళ్లుగా సీతారాం నాయక్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా తనకు ఎమ్మెల్సీ సీట్ కానీ రాజ్యసభ సీట్ కానీ ఇవ్వాలి, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గులాబీ బాస్ కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సందర్భం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి కీలక నేత కడియం శ్రీహరి అంటే ఎదురైన వాళ్ళని ఆయన అభ్యర్థించడం అనేది జరిగింది. పార్టీ కనీసం నాకు ఎలాంటి పోస్ట్ ఇవ్వకున్నా పార్టీ కార్యక్రమాల కన్నా తనను ఆహ్వానించాలని చెప్పి సీతారాం నాయక్ ప్రాధేయపడినప్పటికీ కూడా బీఆర్ఎస్ మాత్రం ఆయనను ఎక్కడా కూడా లెక్కలోకి తీసుకోలేదు, పార్టీ కార్యక్రమాలకు పిలవలేదు, ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించలేదు. ఆయన డిమాండ్ చేసినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఇలాంటి వాటి చోటికి కూడా రానివ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్ ముందు పార్టీ మాట్లాడాలనుకున్నటువంటి సీతారాం నాయక్ ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా తనకు ములుగు సీట్ కానీ మరే అసెంబ్లీ సీట్ అనేటువంటి తనకి ఇస్తారని చెప్పి ఆశించినప్పటికీ కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ అధిష్టానం కానీ సీతారాం నాయక్ కి అవకాశం కూడా ఇవ్వకపోవడం అనేటువంటి ఇప్పుడు పార్టీ అధికారంలోకి లేకపోవడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యం లోపల మొత్తంగా కూడా ఈ పరిణామాల నేపథ్యం లోపల సీతారాం నాయక్ ఇక బీఆర్ఎస్ లో ఉంటే తనకు ఖచ్చితమైనటువంటి గుర్తింపు లభించదు. ఇది ఇప్పటికే అనేక సార్లు బీఆర్ఎస్ అధిష్టానం సీతారాం నాయక్ పక్కకు పెట్టినటువంటి ఇండికేషన్లు ఇచ్చినప్పటికీ కూడా సీతారాం నాయక్ వేచి చూసినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో ఈ రోజు స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొత్తం ఆయన ఇంటికి రావడం అనేటువంటి, అంటే ఒకవైపు బీఆర్ఎస్ పక్కకు పెట్టినటువంటి సీతారాం నాయక్ ని బీజేపీ ఈ రోజు హక్కున చేర్చుకుంది. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఇంటికి రావడం, ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం, ఖచ్చితంగా సముచితమైన స్థానం ఇస్తానని చెప్పి ఆయనకు ఒక మాట ఇవ్వడం అనేటువంటి కూడా జరిగింది. ఇక సీతారాం నాయక్ బీజేపీలో చేరిపోవడం అనేటువంటిది ఇక లాంఛనంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ పరిణామం అనేటువంటిది బీఆర్ఎస్ లో కొంత చర్చ అయితే జరుగుతుంది, అటు బీజేపీలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పక్కకు పెట్టినటువంటి సీతారాం నాయక్ ని ఈ రోజు బీజేపీ తెర మీదకి తెస్తోంది. అంటే బీఆర్ఎస్ లో చెల్లనటువంటి సీతారాం నాయక్ ఈ రోజు బీజేపీలో ఏం చెల్తాడు? దాదాపు 5 సంవత్సరాలుగా పార్లమెంట్ అంటే మహబూబాబాద్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నటువంటి సీతారాం నాయక్ తేవడం, అక్కడ ఉన్నటువంటి హుస్సేన్ నాయక్ ఎవరైతే ఉన్నారో గత పార్లమెంట్ ఎలక్షన్ లో కావచ్చు, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కావచ్చు, హుస్సేన్ నాయక్ మొత్తం మహబూబాబాద్ మీద ఆశలు పెట్టుకున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తను పోటీ చేస్తానని చెప్పినప్పటికీ ఈ రోజు సీతారాం నాయక్ ని తెర మీదకి తీసుకురావడం అయితే బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే గిరిజన నేతలు ఉన్నారో వాళ్ళైతే కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కిషన్ రెడ్డి
తాజాగా సీతారాం నాయక్ ని పార్టీలోకి ఆహ్వానించడం, అటు బీజేపీలోను ఇటు సీతారాం నాయక్ వెళ్లడం బీఆర్ఎస్ లోను చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అటు కాంగ్రెస్ కి ఇటు బీజేపీకి రెండు పార్టీలకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు జీడబ్ల్యూఎంస్ కి చూసినట్టయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు బీఆర్ఎస్ ఖాళీ అయిందనే చెప్పవచ్చు. చెప్పండి హరీష. ఎస్కేకే ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడి కొంతమంది ఎంపీలు అలాగే కొంతమంది కీలక నేతలు కూడా ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈయన కూడా అంటే మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా పార్టీని వీడతారని వస్తున్న వార్తలకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీలో? ఖచ్చితంగా సీతారాం నాయక్ బీఆర్ఎస్ ను వదిలిపెట్టి బీజేపీలో చేయడం అనేటువంటి ఖాయమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఇంటికి రావడం అనేటువంటి ఇక అతను లాంఛనంగా చేరడం. కానీ సీతారాం నాయక్ వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం బీజేపీకి ఉంది అనేటువంటి అది అటు బీజేపీలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ ముఖ చిత్రం మీద సీతారాం నాయక్ సంబంధించినటువంటి తనకు సంబంధించినటువంటి గుర్తింపు మీద కొంత ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ మీద బీజేపీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ లోపల స్వయంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ సీటే ఇవ్వలేదు. ఆయన అనేక సార్లు డిమాండ్ చేసినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, అంటే సందర్భం అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి అవకాశాన్ని తనకి ఇవ్వాలని చెప్పి ఆయన పార్టీని పదేపడ్డప్పటికీ కూడా వాళ్ళంతా కూడా పూర్తిగా పక్కన పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు అయితే సీతారాం నాయక్ వెళ్లడాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకున్నట్టయితే ఎక్కడ కనబడుతుంది. అటు అధిష్టానం వైఖరి అట్లాగే ఉంది, ఇటు జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వైఖరి కూడా సీతారాం నాయక్ వెళ్లడం వల్ల ఎలాంటి నష్టం లేదనేటువంటి ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తే, బీజేపీ మాత్రం ఇలాంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంది. సీతారాం నాయక్ ను హక్కున చేర్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. అటు అసంతృప్తి అంటే సీతారాం నాయక్ చేర్చుకోవడం వల్ల కూడా గిరిజన నేతలు ఎవరైతే బీఆర్ఎస్ లో ఉన్నారో వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. అటు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక సీతారాం నాయక్ ను వదిలించుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు అనేటువంటి ఒక సంకేతాలైతే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ లోను సీతారాం నాయక్ పార్టీ మారడం పైన అటు బీఆర్ఎస్ లోను ఇటు బీజేపీలోను ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. అయితే సీతారాం నాయక్ ఆది నుంచి కూడా అంటే ఉద్యమ కాలం నుంచి కూడా సీతారాం నాయక్ కి ఒక పేరుంది. జామీన్ సీతారాం గా కాకతీయ యూనివర్సిటీ ఉద్యమం లోపల విద్యార్థులు జైల్లో పడ్డప్పుడు తన వంతు పాత్ర పోషించాడు. ఆ పాత్ర మేరకే ఆయన పోషించినటువంటి పాత్ర మేరకే ఖచ్చితంగా మహబూబాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, ఆయనను గెలిపించేటువంటి ప్రయత్నం చేసింది. తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి జితేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా అప్పుడు అంటే టీఆర్ఎస్ కి అప్పటి టీఆర్ఎస్ కి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కి నష్టం చేసేటువంటి కార్యక్రమాలు అక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశారు. అందుకే వాళ్ళని పార్టీ నుంచి బయటికి వెళ్లేటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది. దాంట్లో సీతారాం నాయక్ వాళ్ళతో జట్టు కట్టడం వల్లనే ఆ ఇంప్రెషన్ అనేటువంటిది బీఆర్ఎస్ లో చాలా స్పష్టంగా వేలునుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా అధినేత కేసీఆర్ మస్తిష్కం లోపల అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పంచుకోవడం లోపల సీతారాం నాయక్ అక్కడ ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి వీళ్ళందరితోటి కలిసి పనిచేశాడనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని పార్టీ భావించి అప్పటి నుంచి ఆయనను ఒక రకంగా పక్కకు పెట్టినట్టుగానే పార్టీ వ్యవహరించింది. ఇటు జిల్లాలో కూడా అదే రకమైనటువంటి వ్యవహారం ఇచ్చింది. అట్లా అప్పుడున్నటువంటి ఇంప్రెషన్ ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నట్టు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే ఇంప్రెషన్ సీతారాం నాయక్ మీద ఉంది. ఇప్పుడు కూడా అంటే పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కూడా సీతారాం నాయక్ మీద బీఆర్ఎస్ పార్టీలో అదే ఇంప్రెషన్ అనేటువంటిది ఉండడం అనేది జరిగింది. అయితే ఈ పరిణామంలో ఒకవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు సీతారాం నాయక్ అనేటువంటి ఆ చర్చ, అదేవిధంగా సీతారాం నాయక్ బీఆర్ఎస్ వీడడం వల్ల నష్టం లేదనేటువంటి చర్చ, ఇదంతా కూడా బీఆర్ఎస్ అయితే పెద్ద లెక్కలకు తీసుకున్నట్టు కనపడలేదు. కాబట్టి బీజేపీ మాత్రం చాలా అంటే ఉత్తర తెలంగాణ లోపల చాలా కీలకమైనటువంటి సామాజిక వర్గం కావచ్చు, సీతారాం నాయక్ ఉన్నటువంటి పేరు కావచ్చు, ఆయన మాజీ ఎంపీగా ఉండడం కావచ్చు, ఇది తమకు కలిసి వస్తుందనేటువంటి ఒక అంచనాతో బీజేపీ ముందడుగు వేయడం, స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండలో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి రావడం మాత్రం ఒక
బీజేపీ మాత్రం ఒక లెక్కలతో వెళ్తుందని చెప్పవచ్చు. కానీ బీజేపీలో ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి ఆశలు పెంచుకున్నటువంటి గిరిజన నేతలు ఎవరైతే హుసేన్ నాయక్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సీతారాం నాయక్ ని బీజేపీలోకి తేవడం మాత్రం ప్రాథమికంగా వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు సీతారాం నాయక్ చేరిక విషయంలో కావచ్చు, పార్టీని వీడడం విషయంలో కావచ్చు, నష్టం లాభం పైన రెండు పార్టీలు అంచనా వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే. సో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలువురు కీలక నేతలను వాళ్ళ పార్టీలో చేర్చుకునేందుకైతే ఒక్కొక్కటిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను కూడా బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఈరోజు కిషన్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఏదైతే మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను కూడా ఇప్పుడు బీజేపీలో చేర్చుకునే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇంకా మరికొంతమంది లిస్టులో ఉన్నారా? ఖచ్చితంగా హరీష, బీజేపీ ఈ ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. రెండో జాబితా సంబంధించి విడుదలకు ముందే 8 సీట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 8 సీట్లలో కనీసం 5 సీట్లు ఇతర పార్టీల్లో ఉండొచ్చే నేతలకే ఇచ్చే ఉద్దేశంతో పార్టీ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసింది. ఇప్పటికే 2 బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను బీజేపీలోకి తీసుకుంది. అందులో ఒకటి నాగర్ కర్నూలు నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రామును తీసుకుంది. ఆ తర్వాత జైరాబాద్ నుండి తీసుకున్నట్లయితే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా బీజేపీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే స్పీడ్ ను కంటిన్యూ చేసే దిశగా అయితే బీజేపీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందులో భాగంగా సీతారాం నాయక్ పైన కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీన్ని బట్టి ఆయన చేరిక లాంఛనం అనేది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. దీంతో ఆయనకు మహబాద్ టికెట్ కూడా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలిసింది. అక్కడ గతంలో సిట్టింగ్ ఎంపీగా సీతారాం నాయక్ ఉండడం జరిగింది. దాంతో మహబాద్ టికెట్ ను ఆయనకి కేటాయించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో కూడా కొంత పార్టీ దృష్టి సారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా బలమైన అభ్యర్థులు అక్కడ నుండి వస్తారంటూ కూడా గతం నుండి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జలగం వెంకట్రావును బీజేపీలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఆయనతో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఆయన అంటే జలగం వెంకట్రావుతో కిషన్ రెడ్డి మాట్లాడినట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా వరంగల్ నుండి కూడా ఒక బలమైన అభ్యర్థి కోసం వేటను సాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ లో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆరూరి రమేష్ ను బీజేపీలోకి తీసుకునేందుకు గతంలో చర్చలు జరిపినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈ చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలోనే బీఆర్ఎస్ కూడా కొంత అలర్ట్ అయి కేటీఆర్ ఆరూరి రమేష్ తో బుజ్జగించే ప్రయత్నం చేయడం జరిగింది. వరంగల్ టికెట్ ను ఆయనకి ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనబడింది. కానీ ఆయన ఎక్కడ మెత్తబడ్డట్టుగా లేదు అని బీజేపీ నేతలు చెప్తున్నారు. పార్టీలోకి వచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన బీజేపీలో చేరంటే వరంగల్ ఎంపీ స్థానం ఆరూరి రమేష్ కి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఇటు నల్గొండ స్థానం నుండి కూడా ఎవరైనా బలమైన అభ్యర్థులు వచ్చే ఉంటే పార్టీలోకి చేర్చుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ కూడా ఎవరైనా మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా సిట్టింగ్ సంబంధించినటువంటి ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా పార్టీలోకి చేర్చుకొని వారికి ఎంపీ సీకేస్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పెద్దపల్లి స్థానం నుండి కూడా అక్కడ ఎస్ కుమార్ టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా ఎవరైనా బలమైన అభ్యర్థులు అక్కడ నుండి పార్టీలో చేరితే టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే పెద్దపల్లి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తే పార్టీలో చేరేందుకు మిట్టపల్లి సురేందర్ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఆయన ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ ను జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అందరినీ కలవడం జరిగింది. ఇటీవల పార్టీ కార్యాలయాన్ని కూడా వచ్చి కిషన్ రెడ్డిని కలిసి తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అట్లా ఓవరాల్గా ఎవరైతే సెకండ్ జాబితాకు సంబంధించి 8 స్థానాలను బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. దీంట్లో ఈ విషయానికి వస్తే మహబూబ్ నగర్ కు సంబంధించి డీకేఆర్న లేదా జితేందర్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. రైట్ అజయ్, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో భేటీ అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాడు వస్తే సంతోషంగా చర్చించారు. వస్తే మహబూబా టికెట్ ఇస్తారా సార్? అడుగు. ధన్యవాదాలు.
ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ను బీజేపీలో చేరమని ఆహ్వానించేందుకు ఆయన నివాసానికి వెళ్లినట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రెస్ మీట్లో చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, మనం చూస్తున్నామంటే బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి కొంతమంది కీలక నేతలకే మెజారిటీ ఎంపీ సీట్లు ఇచ్చే ఆలోచనలు బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎంత శాతం సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ఇప్పుడు చూస్తోంది? మీకు అందుతున్న సమాచారం ఏంటి? ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ప్రకటించిన సీట్లు అయితేనేమి, ప్రకటించబోయే సీట్లు అయితేనేమి మెజార్టీ సీట్లు బయటి నుండి వచ్చినటువంటి వ్యక్తులకే ప్రకటించిందన్న ప్రచారం కూడా పార్టీలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే బలంగా బీజేపీలో బలంగా అభ్యర్థులు ఎక్కడైతే లేని చోట్లయితే ఉన్నారో అక్కడక్కడ ఇతర పార్టీ నుండి వచ్చే క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగా ఇప్పుడు మనం వరంగల్ అయితేనేమి, పెద్దపల్లి అయితేనేమి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ ఇక్కడ బీజేపీకి బలమైన అభ్యర్థులు లేరు అని చెప్పుకోవచ్చు. ఈ స్థానాల్లో కొంత బలమైన అభ్యర్థుల కోసం వేట సాగిస్తుంది. అక్కడ ఇతర పార్టీల నుండి ఎవరైనా బలమైన అభ్యర్థులు వస్తే అందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ పార్టీలోకి వస్తే చేర్చుకునేందుకు కానీ వాళ్ళకి టికెట్లు ఇచ్చేందుకు కానీ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓ బలంగా ఉన్నటువంటి ఏదైతే మహబూబ్ నగర్ స్థానం అయితేనేమి, మెదక్ స్థానం అయితేనేమి అక్కడ పార్టీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యక్తులకే ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా డీకే అరుణకు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా మెదక్ స్థానానికి సంబంధించి రఘునందన్ టికెట్ ఆశిస్తున్నప్పుడు కూడా అనూహ్యంగా గోదావరి అంజిరెడ్డి పేరు అక్కడ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఇద్దరిలో ఎవరికి అధిష్టానం టికెట్ ఇస్తానన్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి మినహా మిగతా ఏదైతే 8 స్థానాల్లో మిగతా 7 స్థానాల్లో ఆ 7 స్థానాల్లో అందులో ఒకటి సిట్టింగ్ ఎంపీ అనేటువంటి ఆదిలాబాద్ స్థానంలో కూడా ఇటు సోయం బాబురావుకు మరోసారి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నప్పటికీ కూడా మొదటి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అక్కడ రమేష్ రాథోడ్ పేరు పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇద్దరిలో బీజేపీ ఎవరికి టికెట్ ఇస్తానన్నది తేలాల్సిన అవసరం అయితే ఉంది. మరొక వైపు చూసుకున్నట్లయితే ఇటు వరంగల్కు సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఆరూరు రమేష్ తోటి చర్చలు జరిపినటువంటి సందర్భంలో ఇటు బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయ్యి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నారు, బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా కమల్నాథ్లు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. పెద్దపల్లి స్థానానికి సైతం అక్కడ ఎస్ కుమార్ అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా ఇంకెవరైనా బలమైన అభ్యర్థులు పార్టీలో చేరేందుకు అవకాశం ఉందా అన్న అంశాలను కూడా వారు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. ఇందులో భాగంగానే మిట్టపల్లి సురేందర్ లాంటి పేర్లు అయితేనేమి, మందకృష్ణ మాదిగ పోటీ చేసే అవకాశాన్ని అయితేనేమి బీజేపీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మందకృష్ణ మాదిగ పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఆయనకు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లపైనే పోరాడుతున్నారు. నేను పార్టీలో చేరి ఈ ఎంపీ స్థానానికి పోటీ చేస్తే కాజ్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుందన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఇవి మినహా మిగతా ఏవైతే స్థానాలున్నాయో ఇటు మహబూబాబాద్ అయితేనేమి, ఖమ్మం అయితేనేమి, నల్గొండ అయితేనేమి, పెద్దపల్లి అయితేనేమి ఈ 4 స్థానాలకు బలమైన అభ్యర్థులు ఎవరైనా వస్తే పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకి టికెట్ ఇచ్చేందుకైతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. హరీష. అజయ్, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇంకా ఎంతమంది ఆ లిస్టులో ఉన్నారంటే ఇంకా ఎంతమందితోటి బీజేపీ టచ్లోకి వెళ్ళింది? మీకు అందుతున్న సమాచారం ఏంటి? ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ మందిని బీజేపీలోకి చేర్చుకునేందుకు పార్టీ సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో చాలామంది ఇక్కడ నుండి వెళ్ళిపోయారని, ఇప్పుడు కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో పార్టీలో చేరేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారని, అయితే ఆచితూచి బీజేపీ కొంత అడుగులు వేస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. ఎందుకంటే ఎంపీ టికెట్లకు సంబంధించి వారు ఎక్కువగా పార్టీలోకి వస్తున్నటువంటి తరుణంలో వారు ఏ మేరకు ఆయా స్థానాలలో ఫిట్ అవుతారన్నది కూడా దాన్ని బట్టి వాళ్ళు అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడవచ్చు. గతంలో పెద్దపల్లి స్థానానికి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వెంకటేష్ నేత పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయనకు అక్కడ ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు లేవని ఆయనను టికెట్ ఇచ్చి నిలబెట్టినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో ఆయనను పార్టీలోకి తీసుకోలేదు, సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ. అయితే ఇలాంటి కొన్ని ఫిల్టర్ అయితే బీజేపీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. నల్గొండ స్థానానికి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పుడు కూడా ఆయన రాకను కొంతమంది
పార్టీలో ఉన్నటువంటి నేతలు వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఆయన పైన గతంలో మేము గుర్రంపూడి తండాలో ఒక పోరాటం చేశాం. గిరిజన భూములను, లంబాడీల భూములను వాళ్ళు లాక్కున్నారని, కబ్జా చేశారని పోరాటం చేసినటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడం సరైంది కాదు అంటూ కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సందర్భం మనకు చూసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ కూడా ఒక చేరిక ఆగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి వస్తాడు, ఆయనతో చర్చలు జరిపారని కొంత సమాచారం వచ్చినప్పటికీ కూడా అక్కడ ఆయన రాకను కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు వ్యతిరేకిస్తున్న తరుణంలో కొంత ఆయన చేరిక కూడా ఆగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే అనేక మంది బీజేపీలో చేరేందుకు ఎంపీ టికెట్ ఆశిస్తూ వచ్చినప్పటికీ కూడా ఆచితూచి బీజేపీ అడుగులు వేస్తుంది. ఎవరైతే ఎంపీ స్థానాలకు ఫిట్ అవుతారో అక్కడ నిలబడితే గెలిచేందుకు అవకాశాలు ఏవైతుంటాయి, లేదా ఎక్కువ మొత్తంలో ఓట్లు సాధించేందుకు ఉన్నటువంటి అవకాశాలను అన్నింటినీ పరిశీలనలోకి తీసుకొని వాళ్ళ బలాబలాలను, ఆర్థిక బలాలను, అంగబలాలను అంచనా వేసిన తర్వాతనే వాళ్ళని పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అందులో భాగంగానే ఈరోజు సీతారాం నాయక్ తోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి స్వయంగా ఇంటికెళ్లి చర్చలు జరపడం, పార్టీలోకి రావాలని ఆహ్వానించడం ఒక పరిణామంగా భావించవచ్చు. అదే తరహాలో ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి జలగం వెంకట్రావును కూడా బీజేపీలోకి ఆహ్వానించే ఉద్దేశంతో పార్టీ నేతలు అయితే ఉన్నారు. గతంలో వాళ్ళతో చర్చలు జరపడం చేసినట్టుగా కొంత సమాచారం అవుతుంది. ఇలా ఎవరైతే పార్టీలోకి చేరడం వల్ల పార్టీ బలపడుతుంది, అక్కడ గెలిచేందుకు అవకాశాలు మెరుగుపడతాయి అనుకుంటారో వాళ్ళనే పార్టీలోకి చేర్చుకోవాలన్న ఉద్దేశంతో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ అజయ్.